everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. విశాలమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు. విశాలమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో హూ డజంట్ వాంట్ టు లివ్ ఏ లగ్జరియస్ లైఫ్. హూ డజంట్ వాంట్ టు లివ్ ఏ లగ్జరియస్ లైఫ్. లగ్జరియస్ లైఫ్ అంటే విశాలమైన జీవితం. సో ద నెక్స్ట్ వన్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఎవరికి ఉండదు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఎవరికి ఉండదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో who doesn't want to get a government job. Who doesn't want to get a government job. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఎవరికి ఉండదు. See the next one, విదేశాలకు వెళ్ళాలని ఎవరికి ఉండదు. విదేశాలకు వెళ్ళాలని ఎవరికి ఉండదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో who doesn't want to go abroad. Who doesn't want to go abroad. See the next one, డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదు. డబ్బుని పొదుపు చేయాలని ఎవరికి ఉండదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో హూ డజంట్ వాంట్ టు సేవ్ మనీ. హూ డజంట్ వాంట్ టు సేవ్ మనీ. చేయాలని ఎవరికి ఉండదు అని చెప్పేటప్పుడు హూ డజంట్ వాంట్ టు అని యూస్ చేస్తాం. ఓకే, సి ద నెక్స్ట్ వన్, ఈ వంకతో నేను అతనిని మోసం చేస్తాను. ఈ వంకతో నేను అతనిని మోసం చేస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ చీట్ హిమ్. ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ చీట్ హిమ్. సి ద నెక్స్ట్ వన్, ఈ వంకతో నేను వాళ్ళకి కాల్ చేస్తాను. ఈ వంకతో నేను వాళ్ళకి కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ కాల్ దెమ్. On this pretext, I will call them. See the next one, ఈ వంకతో నేను అక్కడ చేరుతాను. ఈ వంకతో నేను అక్కడ చేరుతాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో on this pretext, I will join there. On this pretext, I will join there. See the next one, ఈ వంకతో నేను వాళ్ళని ఒప్పిస్తాను. ఈ వంకతో నేను వాళ్ళని ఒప్పిస్తాను. దీనిని ఇంగ్లీష్లో ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ కన్విన్స్ దెమ్. ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ కన్విన్స్ దెమ్. ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ అంటే ఈ వంకతో అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, ఈ వంకతో నేను అక్కడికి వెళ్తాను. ఈ వంకతో నేను అక్కడికి వెళ్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ గో దేర్. On this pretext, I will go there. See the next one, ఈ వంకతో నేను ఆమెను కలుస్తాను. ఈ వంకతో నేను ఆమెను కలుస్తాను. దీనిని ఇంగ్లీష్లో on this pretext, I will meet her. On this pretext, I will meet her. See the next one, ఈ వంకతో నేను అతనితో మాట్లాడతాను. ఈ వంకతో నేను అతనితో మాట్లాడతాను. దీనిని ఇంగ్లీష్లో ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ టాక్ టు హిమ్. ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ ఐ విల్ టాక్ టు హిమ్. ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ అంటే ఈ వంకతో అని అర్థం. అక్కడికి వెళ్ళే దమ్ము నాకు లేదు. అక్కడికి వెళ్ళే దమ్ము నాకు లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు గో దేర్. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు గో దేర్. దమ్ము నాకు లేదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ అని యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్, ఆమె ముఖం చూసే దమ్ము నాకు లేదు. ఆమె ముఖం చూసే దమ్ము నాకు లేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు సీ హెర్ ఫేస్. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు సీ హెర్ ఫేస్. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళకి చెప్పే దమ్ము నాకు లేదు. వాళ్ళకి చెప్పే దమ్ము నాకు లేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు టెల్ దెమ్. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు టెల్ దెమ్. సి ద నెక్స్ట్ వన్, నిన్ను ప్రశ్నించే దమ్ము నాకు లేదు.
నిన్ను ప్రశ్నించే దమ్ము నాకు లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు క్వశ్చన్ యూ. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు క్వశ్చన్ యూ. See the next one. ఆమెకి ఇచ్చే దమ్ము నాకు లేదు. ఆమెకి ఇచ్చే దమ్ము నాకు లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు గివ్ హెర్. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు గివ్ హెర్. దమ్ము నాకు లేదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ అని యూస్ చేస్తాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. అతని పక్కన కూర్చునే దమ్ము నాకు లేదు. అతని పక్కన కూర్చునే దమ్ము నాకు లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు సిట్ బిసైడ్ హిమ్. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు సిట్ బిసైడ్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా మాట్లాడతారు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా మాట్లాడతారు ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాలలో వై డు యూ స్పీక్ సో మచ్. వై డు యూ స్పీక్ సో మచ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో వై డు యూ థింక్ సో మచ్. వై డు యూ థింక్ సో మచ్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా తింటారు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా తింటారు. దీనిని ఇంగ్లీష్లో వై డు యూ ఈట్ సో మచ్. వై డు యూ ఈట్ సో మచ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా పనిచేస్తారు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా పనిచేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో వై డు యూ వర్క్ సో మచ్. వై డు యూ వర్క్ సో మచ్. చాలా ఎక్కువ అని చెప్పేటప్పుడు సో మచ్ అని యూస్ చేస్తాం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఆడతారు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఆడతారు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో వై డు యూ ప్లే సో మచ్. వై డు యూ ప్లే సో మచ్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఆడతారు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వై డు యూ స్పెండ్ సో మచ్. వై డు యూ స్పెండ్ సో మచ్. మీరు ఎందుకు చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.